అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో రుణాలు కడితే బ్యాంకు లాభాల బాటలో నడుస్తుందని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎన్డీసీసీ బ్యాంకులో సుమారు 1,00,000 మంది రైతులు రుణ బకాయిలు చెల్లించాల్సింది. ఈ రుణ బకాయిలు చెల్లిస్తే సకాలంలో బ్యాంకు అభివృద్ధి దిశలో నడుస్తుందని చెప్పి బ్యాంక్ అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్డీసీసీ బ్యాంకుల్లో అత్యధికంగా ఎన్పిఏ ఉన్న బ్యాంకు లింగంపేటకు సంబంధించిన బ్యాంకు. ఆ ప్రాంతంలో సుమారు 700 మంది రైతులు మాకు స్వల్ప దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు తీసుకున్నారు. వారందరూ కూడా 2014 నుంచి 2010 నుంచి 2014 వరకు కూడా చాలామంది రుణాలు తీసుకొని కట్టకుండా పోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల మేము స్పందించాం. మాకు రైతాంగం పూర్తిగా రుణాలు చెల్లించాలని చెప్పి కోరాం. ఆ ప్రాంతంలో మేము ఏదైతే నోటీసులు ఇచ్చాం, రైతులు స్పందించకపోవడంతో మేము రైతుల భూమిలో ఎవరైతే రాజశేఖర రెడ్డి గతంలో మా దగ్గర నుండి 2010లో లోన్ తీసుకున్నాడో ఆ భూమికి సంబంధించిన మేము అక్కడ ఫ్లెక్సీలు పెట్టాం. మా హద్దులు నిర్దేశం కొరకు. ఎందుకైతే ఎక్కడైనా సరే ఈ భూమి మాది అని చెప్పేందుకు గుర్తుగా ఎర్ర జెండాలు పెడతాం. అందులో భాగంగానే ఈ ఎర్ర జెండాలు కూడా పెట్టాల్సి వచ్చిందని చెప్పి బ్యాంక్ అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్డీసీసీ బ్యాంక్ ఏదైతే ఉందో జిల్లాలో సుమారు 1,00,000 మంది రైతులు దీర్ఘ మధ్యకాలిక స్వల్పకాలిక రుణాలు బాకీలు ఉన్నారు. అందులో భాగంగా స్వల్పకాలిక రుణాలు 406 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. అదే దీర్ఘకాలిక 12.45 కోట్ల రూపాయలు బాకీలు. మధ్యకాలిక రుణాలు అయితే చెప్పవచ్చు పూర్తిగా రైతాంగ 75 కోట్ల వరకు మధ్యకాలిక రుణాలు మాఫీ అంటే రైతులు రుణం చెల్లించాల్సి ఉంది. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తుందనే ఆలోచనతో రైతాంగం పూర్తిగా రుణాలు కట్టకుండా పోవడం ఇది సమంజసం కాదు. ఏదేమైనప్పటికీ రైతు రుణమాఫీ అంటేనే ప్రభుత్వం చేసేది కేవలం క్రాప్ లోన్స్ మాత్రమే. దాన్ని రైతులు దృష్టిలో ఉంచుకొని మాకు చెల్లించాల్సిన రుణం చెల్లించాల్సిందిగా బ్యాంక్ అధికారులు అయితే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది రైతులు దీర్ఘ స్వల్ప మధ్యకాలిక రుణాలు చెల్లించాల్సి ఉంది. మా బ్యాంకుకు సంబంధించిన రూపాయలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటి కూడా సుమారు 5 కోట్ల పైచీలుక బకాయిలు ఉన్నాయి. వీటన్నింటి కూడా 5 కోట్ల పైచీలుక బకాయిలు అంటే మామూలు విషయం కాదు. రైతాంగం చెల్లించాల్సిన డబ్బులు అప్పులు తీసుకున్న రైతులు పూర్తి స్థాయిలో చెల్లిస్తే బ్యాంకు అభివృద్ధి బాటలో నడుస్తుంది. అదేవిధంగా మేము కూడా చెప్తున్నాం, రైతులు ఎవరైనా సరే దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక రుణాలు తీసుకున్న ఎన్డీసీసీ బ్యాంకు ద్వారా తీసుకున్న రైతులకు రుణం ఏదైతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుణమాఫీ అనే అంశాన్ని ఇది ఎక్కడ కూడా రుణమాఫీ దీనికి చేయదు, కేవలం క్రాప్ లోన్లు మాత్రమే మాఫీ చేస్తుంది. కాబట్టి రైతులు ఆ దిశగా ఆలోచించాలని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ మొన్న జరిగిన ఘటన లింగంపేటలో జరిగిన ఘటన దృష్టిలో పెట్టుకుంటే రైతులు పూర్తిగా రైతాంగానికి ఏదైతే రుణం మాఫీ అనగానే గుర్తుకొచ్చేది ఏ రుణం అయినా మాఫీ చేస్తారని అనుకుంటారు. కానీ అలాంటిది కాదు, కేవలం క్రాప్ లోన్లనే మాఫీ చేస్తారు. దీనికి అంతటి కూడా ప్రభుత్వము చెప్తుంది. దానికి మాకు సర్క్యులర్ వచ్చే వరకు కూడా రైతాంగానికి ఎక్కడ కూడా ఈ విషయాలు తెలియవు. కాబట్టి ముందుగా మేము రైతులకు సూచించేది ఒకటే, రైతులు స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు తీసుకున్న రుణాలు అయితే ఖచ్చితంగా చెల్లించాలి. జూన్ 30 వరకు ఏదైతే గడువు ఉందో ఆ గడువు లోపల చెల్లిస్తే వారికి వడ్డీ మాఫీ ఉంటుంది. కనుక ఖచ్చితంగా రైతాంగం పూర్తిగా ఈ దిశగా ఆలోచించి బ్యాంకుకు చెల్లించాల్సిన రుణాలు సకాలంలో చెల్లించాలని బ్యాంక్ అధికారులు అయితే కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ లింగంపేటలో జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే రైతులు పూర్తి స్థాయిలో 2010లో తీసుకున్న రుణం చెల్లించకపోవడం వల్లనే మేము అక్కడ నోటీసులు అంటించాం, ఆ భూమిలో నోటీసులు పెట్టామని చెప్పి బ్యాంక్ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. దానికి అందరికి సంబంధించి రైతులు పూర్తి స్థాయిలో ఆ దిశగా అలాంటి ప్రయత్నాలు ఏదైతే రుణం చెల్లించకుండా ఎందుకు ఆ ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా రైతులు తమ వచ్చిన అవకాశాన్ని ఏదైతే జూన్ 30 వరకు ఉన్న అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి స్థాయిలో రైతాంగానికి ఈ రుణం చెల్లించే దిశగా ప్రయత్నాలు చేయాలి. మరోవైపు ప్రభుత్వము ఏదైతే చెప్తుంది రుణమాఫీ అని, రుణమాఫీ గైడ్లైన్స్ వచ్చే వరకు కూడా ఎవరికి రుణం మాఫీ అవుతుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా తమకు ఉన్న రుణం తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించి దీర్ఘకాలిక రుణాలు అయితే ఏ ప్రభుత్వం మాఫీ చేయదు. కనుక ఖచ్చితంగా మీరందరూ తీసుకున్న రుణాలకు చెల్లించాలని చెప్పి బ్యాంక్ అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.